వైసీపీ ఎమ్మెల్సీల రాజీనామాలను 6 నెలలుగా మండలి చైర్మన్ పెండింగ్ లో పెట్టడం చర్చనీయాంశమవుతోంది. రాజీనామాలు ఆమోదిస్తే మండలిలో వైసీపీకి బలం పెరుగుతుందనే పెండింగ్ లో పెట్టారని టీడీపీ ఆరోపిస్తుంటే తమ రాజీనామాలు వెంటనే ఆమోదించాలంటున్నారు వైసీపీ అసంతృప్త ఎమ్మెల్సీలు. ఫ్యాన్ పార్టీ నుంచి మరో రెక్క రాలిపోబోతోంది. సీనియర్ నేత మర్రి రాజశేఖర్ వైసీపీని వీడుతున్నారు. తనకిచ్చిన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు మర్రి రాజశేఖర్. తన రాజీనామాను ఆమోదించాలని మండలి చైర్మన్ ను కోరారు. వైసీపీ ఆవిర్భావం నుంచి వైఎస్ జగన్ వెంట నడిచారు మర్రి రాజశేఖర్. 2004లో చిలకలూరిపేటలో ఇండిపెండెంట్ గా పోటీ చేసి విజయం సాధించారు మర్రి రాజశేఖర్. 2014లో వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. 2019 ఎన్నికల్లో మరోసారి టికెట్ ఆశించగా జగన్ టికెట్ ను విడుదల రజనికి కేటాయించారు. వైసీపీ అధికారంలోకి వస్తే మర్రిని మండలికి పంపించి మంత్రి పదవినిస్తామని బహిరంగంగా ప్రకటించారు వైఎస్ జగన్. వైసీపీ అధికారంలోకి వచ్చాక విడుదల రజని మర్రి రాజశేఖర్ మధ్య రాజకీయ వైరం ముదిరింది. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలతో కలిసి రజనీకి వ్యతిరేకంగా పనిచేశారు రాజశేఖర్. దీంతో మర్రికి ఎమ్మెల్సీ పదవి ఆలస్యంగా దక్కింది. అదే సమయంలో విడుదల రజనీకి మంత్రి పదవి దక్కింది. మంత్రి పదవి రాకపోవడంపై మర్రి ఆవేదన వ్యక్తం చేశారు. అయినా పార్టీలోనే ఉంటూ తన పని తాను చేసుకున్నారు. దీంతో జగన్ ఆయన్ను పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ గా నియమించారు. 2024లో రజనిని గుంటూరు వెస్ట్ కు పంపించింది అధిష్టానం. దీంతో చిలకలూరుపేట టికెట్ ఈసారి తనకే దక్కుతుందని మర్రి ఆశించారు. కానీ ఆ టికెట్ ను కావటి మనోహర్ కు కట్టబెట్టింది అధిష్టానం. 2023లో ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం వల్లే 2024లో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేకపోయామని అధిష్టానం సర్ది చెప్పింది. కనీసం మండలిలో విపక్ష హోదా పదవి వస్తుందని మర్రి రాజశేఖర్ భావించారు. ఆ పదవి కూడా మొదట అప్పిరెడ్డికి, ఆ తర్వాత బొత్సకు కేటాయించడంతో తీవ్ర నిరాశ చెందారు మర్రి. ఈ ఏడాది జనవరిలోనే శ్రీకృష్ణదేవరాయల ఆధ్వర్యంలో టీడీపీలో చేరుతారంటూ ప్రచారం జరిగింది. కానీ రాజకీయ సమీకరణాలు తనకు అనుకూలంగా మారే వరకు వేచి చూశారు రాజశేఖర్. ఇప్పుడు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు మర్రి. ఆయన టీడీపీలో చేరుతారన్న చర్చ కొనసాగుతోంది. తిరిగి ఎమ్మెల్సీ పదవిని పొందేందుకు టీడీపీ నుంచి హామీ లభించిందన్న ప్రచారం జరుగుతోంది. టీడీపీ ఎంపీ శ్రీకృష్ణదేవరాయలతో మర్రికి మంచి అనుబంధమే ఉన్నప్పటికీ చిలకలూరుపేట ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావుతో మాత్రం బద్ధ శత్రుత్వం ఉంది.